నమస్తే ఆర్ఎన్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరేంద్ర మోడీ ప్రధాని కావాలని తమిళనాడు నుండి ఢిల్లీకి బుల్లెట్ యాత్ర చేపట్టిన మంద రాజ్యలక్ష్మి. పాల్గొన్న బజరంగ దళ్ కృష్ణమోహన్ బీజేపీ కార్యకర్తలు. సిపిఎం కార్యాలయంలో రెడ్ బుక్ డే వేడుకలు. లెనిన్ సాహిత్యం 7 పుస్తకాలు సెట్ ఆవిష్కరించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిని పటేల్ నగర్ లో దారుణం. ఇంట్లో ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకులు. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు ప్రశంసలు. మానవోటు మన దేశం కోసం మళ్లీ నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ప్రజలంతా మోడీకే ఓటు వేసి ప్రపంచంలోని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిస్తూ తమిళనాడు నుండి ఢిల్లీకి బుల్లెట్ యాత్ర చేపట్టిన మంద రాజలక్ష్మి అనే సాధ్విని నేడు మహబూబాబాద్ కి చేరుకోగా మహబూబాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు ఘనస్వాగతం పలికి ఆమెకు తోడుగా మహబూబాబాద్ జిల్లాలో ర్యాలీ నిర్వహించి నరేంద్ర మోడీకి మన ఓటు మన దేశం కోసం యువత మహిళలు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీకే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదించారు. కార్యక్రమంలో బజరంగ దళ్ కృష్ణమోహన్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. క్యాప్షన్ పైన 12వ తేదీ మదురైలో ఈ యాత్రని మేము స్టార్ట్ చేశాము. 12వ తేదీ మదురై నుంచి ఢిల్లీ వరకు 15 రాష్ట్రాలు 21,000 కిలోమీటర్లు 65 రోజుల పాటు ఈ క్యాంపెయిన్ మేము ఇండియా మొత్తం చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ ఒక ఉద్దేశం 2024 మోదీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజల దగ్గరికి ఈ విషయాన్ని మేము అర్థిస్తూ ఈ యాత్రను చేయడం జరుగుతుంది. ఒక భారత ఉజ్వల భవిష్యత్తుకి ఇప్పుడు భారతదేశం ఎదుగుదల ఎంత స్పీడ్గా ఉందంటే రాకెట్ కన్నా వేగంగా ఉందని మనం చెప్పొచ్చు. ఇలాగే భారతం విశ్వలో ఒక విశ్వ గురువుగా మారాలంటే, ఒక అఖండత మనకి కావాలంటే మోదీ గారి నాయకత్వం మీదుగానే అది సంభవమని మేము నమ్ముతూ మరొకసారి మళ్ళీ మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ఈ యాత్రను చేయడం జరుగుతుంది. 21,000 కిలోమీటర్లు తమిళనాడు అయింది, ఆంధ్ర అయింది. నిన్న వచ్చి మేము ఖమ్మంలో ఎంటర్ అయ్యాము. ఖమ్మం నుంచి నిన్న మహబూబాబాద్ రావడం జరిగింది. బీజేపీ తరపు నుంచి మమ్మల్ని జిల్లా అధ్యక్షులు ఆయన ఇక్కడ స్వాగతం చేసుకున్నారు. అదేలాగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నుంచి కృష్ణమోహన్ గారు మళ్ళీ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మమ్మల్ని ఇక్కడ వెల్కమ్ చేసుకుని ఇక్కడి నుంచి నెక్స్ట్ వరంగల్కి మమ్మల్ని పంపుతున్నారు. ప్రపంచ మానవాళి విముక్తికి మహోన్నత సిద్ధాంతం మార్క్స్ జమయాని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు జి సింహాచలం అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సిఐటియు సీనియర్ నాయకులు కె శ్రీనివాస్ అధ్యక్షతన రెడ్ బుక్ డే సందర్భంగా లెనిన్ సాహిత్యం 7 పుస్తకాలు సెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1848 ఫిబ్రవరి 21న 50 పేజీల కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచ మానవాళికి దిక్సూచిగా ఉందని అన్నారు. రెడ్ బుక్ డే ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అన్ని దేశాల్లో జరుగుతుందని వారు అన్నారు. ప్రపంచ మానవాళి విముక్తికి మహోన్నత సిద్ధాంతాన్ని మార్క్స్ యాంగిల్స్ అందిస్తే దానిని అప్పటి నిర్దిష్ట పరిస్థితుల్లో తన ఆలోచన చేర్చి ఆచరణలో పెట్టి ప్రపంచంలోనే మొట్టమొదట సామ్యవాద కళ సాకారం చేసిన మహోన్నత నేత కామ్రేడ్ లెనిన్ అని అన్నారు. కార్పొరేట్ సంస్థల పాలనలో ప్రజల సమస్యలు పరిష్కారం కావని, ప్రజలను దోపిడీ చేస్తాయని అన్నారు. కార్పొరేట్ పెట్టుబడి మన దేశంలో కొండలు, గుట్టలు, నదులు, భూములు, ప్రకృతి సంపద సైతం ఎట్లా లూటీ చేస్తుందో మన కళ్ళ ముందు చూస్తున్నామని విమర్శించారు. ప్రపంచ మానవాళికి విముక్తికి మహోన్నత సిద్ధాంతాన్ని అందించిన మార్క్స్ యాంగిల్స్ని తాలూకా సిద్ధాంతాన్ని నిర్దిష్ట పరిస్థితులకి అప్లై చేసి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే సామ్యవాద కళ నెరవేర్చి కామ్యవాద ప్రభుత్వాన్ని నెలకొల్పిన మహోన్నత నేత కామ్రేడ్ లెనిన్ గారు ఈరోజు ప్రపంచానికి మరో ప్రపంచం ఉంది, జయించడానికి మరో ప్రపంచం ఉంది అని చెప్పి నిరూపించిన వ్యక్తి కామ్రేడ్ లెనిన్ గారు ఈరోజు వర్ధంతి సభను జరుపుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ రెడ్ బుక్ డే అనేది
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే సమస్యలన్నింటికీ మార్గం చూపేది మార్క్సిజమే తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఇది అనివార్యం. అందుకోసమే ఈ రోజు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో, ఈ కార్పొరేట్ వ్యవస్థలో కార్పొరేట్ ప్రయోజనాలు నెరవేరుతారు తప్ప ప్రజల ప్రయోజనాలు నెరవేరదని చెప్పి ఆ రోజు కమ్యూనిస్ట్ ప్రణాళికలో మార్క్స్ వివరించడం జరిగింది. అందుకోసం ఈ ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజల ప్రయోజనాలు నెరవేరు. మన దేశంలో కానీ చూసుకుంటే ఈ దేశంలో మొత్తం సంపద అంతా కూడా భూములు, నదులు, కొండలు, గొట్టలు, అదేవిధంగా ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ కార్పొరేటర్స్ కి బీజేపీ దారాదత్తం చేస్తుంది. అట్లాంటి రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ, టీడీపీ, జనసేనలు మద్దతు ఇవ్వడం, ఆంధ్రుల తరగతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడము ఇది రాష్ట్రానికి తీవ్ర అన్యాయము. అందుకోసమే ఇప్పుడుండే పరిస్థితుల్లో మార్క్సిజాన్ని ఈ నిర్దిష్ట పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి, సాహిత్యాన్ని చదివి పెద్ద ఎత్తున జనంలో తీసుకెళ్ళడానికి కృషి చేయాలనేసి కోరుతున్నాం. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్ లో దారుణం. ఇంట్లో ఊరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకులు. తల్లి స్వరూప, కొడుకు శ్రీకాంత్ వృత్తి ఆటో డ్రైవర్. ఈ సంఘటన జరిగిన 2 రోజులు అయినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఆలస్యంగా సమాచారం అందుకున్న మల్కాజ్గిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఈరోజు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పటేల్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి స్వరూప, గోలి శ్రీకాంత్ అనేటువంటి తల్లి మరియు కొడుకు ఇద్దరు బిలాల్ అహ్మద్ అనేటువంటి అతని ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. గత సంవత్సరంన్నరగా కిరాయికి ఉంటున్నారు. సో వీళ్ళు గత 2 రోజుల నుంచి తలుపు తెరవకపోవడము, ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడంతో ఓనర్ అయినటువంటి బిలాల్ అహ్మద్కి డౌట్ వచ్చి మా పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా మేము వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల మొదటి గదిలో తల్లి అయినటువంటి స్వరూప, రెండవ గదిలో కొడుకు అయినటువంటి శ్రీకాంత్ ఇద్దరు ఉరివేసుకొని చనిపోయి ఉన్నారు. దీనికి సంబంధించిన కారణాలు మేము పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నాము. ఈరోజు ఆ బాడీని షిఫ్ట్ చేసినాము, గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. నెక్స్ట్ వీళ్ళకు గతంలో అప్పులు ఉండేటువంటి విషయం వాళ్ళ యొక్క ఓనర్ ద్వారా తెలుస్తుంది. మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ముఖ్య కారణంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మేము దీనికి సంబంధించిన కేసు యొక్క వివరాలు బాగా లోతుగా విచారణ అనేది చేయడం జరుగుతుంది. అరసవల్లిలో మాజీ మంత్రి గుండా అప్పల అరసవల్లిలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, శ్రీకాకుళం నగర పార్టీ అధ్యక్షులు మాధరపు వెంకటేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కొరాడ హరిగోపాల్, నగర్ కళింగ కామటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొరాడ రమేష్ సమక్షంలో నగర మున్సిపాలిటీకి సంబంధించిన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి టీడీపీ పార్టీ కండువలేసి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా చిట్టి నాగభూషణం, అందవరపు రఘు, జిల్లా మీడియా కోఆర్డినేటర్ జామి భీమా శంకరరావు, నగర్ బీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కర్రీమోహనరావు ఇతర పెద్దలు పాల్గొన్నారు. 100 రోజుల్లో బీసీలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఆయన బీసీల్లో వయసుల్ని చేర్చడం, వయసులందరూ కూడా ఈరోజు బీసీల పరంగా ఎన్నో ఉద్యోగాలు కానీ ఎన్నో సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు అలాంటివి కూడా ఫ్రీ సీట్లుగా సంపాదించుకోగలిగి వాళ్ళ పిల్లల్ని పెంచుకోగలుగుతున్నారు. వయసులు అంటే అందరూ ధనవంతులే ఉండరు, వాళ్ళలో కూడా పేదరికంలో ఉండేవారు ఉంటారు. అందుకే ఈ బీసీ సాధన అన్నది వాళ్ళకి ఎంతో ప్రయోజనకారిగా మారిందని తెలియజేస్తున్నాను. అలాంటి అణగారిన వర్గాల వారికి ముందుకు తీసుకువెళ్ళటానికి బీసీ ముందు వైశ్య కమిటీగా ఏర్పడిన మన రఘు గారు, హరిగోపాల్ గారు, ఇతర పెద్దలు ఉంటారు. వీళ్ళంతా ముందు ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు దాన్ని శాఖోపశాఖలుగా మార్చడం జరిగింది. ఇలాంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాము అంటూ ఈరోజు మళ్ళీ అందరూ మన పార్టీ వాళ్ళే అయినా అందరూ మళ్ళీ జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వీరందరూ కూడా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తారని
అనుకుంటూ ఉద్యోగోపాధ్యాయ వర్గాల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఎన్జీఓ సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్జీఓ హోం నుంచి జ్యోతిరావు పులే పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పురుషోత్తం నాయుడు, హనుమంత్ సాయిరాం, చల్లా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. 11వ పీఆర్సీ సమయంలో పెరిగిన ధరలను బట్టి 2019 జూలైలో ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్లందరికీ ఐఆర్ మంజూరు చేశారని, 12వ పీఆర్సీ అమలు అయ్యే వరకు 30% మధ్యంతర వృత్తిని ఈ ఏడాది జూలై 1 నుంచి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 2 డిఏలను మంజూరు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగులకు ఇంతవరకు చెల్లించవలసిన జీపీఎఫ్, సరెండర్ లీవులు, ఏపీజీఎల్ఐ మెడికల్ బిల్లులతో పాటు 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్లను వెంటనే చెల్లించాలన్నారు. డిఏల బకాయిలను ఉద్యోగులకు పదవి విరమణ చేసిన వారికి వెంటనే చెల్లించాలన్నారు. 2004కు ముందు రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని, ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్లకు అన్ని నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత చికిత్స అమలు చేయాలన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం తలపెట్టారు. అందులో భాగంగానే 104 సంఘాలు జేఏసీ పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా తాలూకా న్యాయమైన డిమాండ్స్ ఈరోజు 30% ఫిట్మెంట్ కానీ, ఈ పెన్షనర్స్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ, ఉపాధ్యాయులకు అప్రెంటిస్షిప్ విధానం రద్దు చేయడం కానీ, అనేకమైన డిఏ బకాయిలు కానీ, పీఆర్సీ, సడన్ లీవు, ఏపీజీఎల్ఐ బకాయిలు, అనేక బకాయిలు సుమారు 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మా తాలూకా బకాయిలు చెల్లించి మాకు నూతన పీఆర్సీ కూడా కల్పించాలి. ఎందుకంటే ధరలు అనుగుణంగా ధరలు కంట్రోల్లో లేవు. కాబట్టి ఐఆర్ వెంటనే ప్రకటించాలి. ఈ విధంగా ఈరోజు ఈ నిరసన అంటే ఉద్యోగుల తాలూకా హీట్ అనేది ప్రభుత్వం తెలిసి ఇప్పుడైనా మా 27 చలో విజయవాడ ప్రోగ్రాం ముందే మా న్యాయమైన సమస్యలన్నీ పరిశీలిస్తే బాగుంటుంది. లేకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ బీఆర్టీఎస్ రోడ్లో ఎటువంటి ఉద్యోగం జరుగుతుంది అటువంటి ఉద్యమ కార్యాచరణ చేస్తామని తెలియజేస్తున్నాం. జంతు జనన నియంత్రణ వీధి కుక్కల కోసం యాంటీ రెబిస్ టీకాలు ఇచ్చే బ్లూ క్రాస్ సంస్థతో పీర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంఓయూ చేసుకుంటున్నట్లు మేయర్ జక్కా వెంకటరెడ్డి, కమిషనర్ త్రిలేశ్వరరావు తెలిపారు. బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధి కుమారికి ఎంఓయూ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వీధి కుక్కల బెడదకు శాశ్వత విముక్తి కల్పించేందుకు మరింత విస్తృతమైన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గతంలో ఏబీసీ నందు 50% వీధి కుక్కలకు ఆపరేషన్లు జరిగాయని, మిగిలిన వాటికి కూడా పూర్తి చేయాలని, అలాగే ఆపరేషన్లు చేసిన కుక్కలకు ఖచ్చితంగా రేడియం ట్యాగ్ వేయాలని సూచించారు. ఇతర ప్రాంతాలు, మున్సిపాలిటీల నుంచి అక్రమంగా డంప్ అవుతున్న కుక్కలపై నిఘా పెంచాలని అధికారులు ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఆ ప్రాంతంలోని మొత్తం కుక్కలకు ఆపరేషన్లు చేసిన తర్వాత మరో ప్రాంతంలో కుక్కలకు ఆపరేషన్లు చేయాలని మేయర్ సూచించారు. కుక్క కాటుకు గురైన వెంటనే చికిత్స అందించేలా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యూపీహెచ్సి మరియు బస్తీ దవాఖానాలో యాంటీ రేబిస్ టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయని మేయర్ తెలిపారు. కాలం కూడా వేయండి, ఏమన్నా ₹50 అయిపోయినాయి. వారానికి ఫోటో వీడియో బాగుంటుంది. అదే పేపర్ మనం
నెల్లూరు జిల్లా పెంచలకోనలో వెలిసి ఉన్న శ్రీ 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 పెనుశీల నరసింహ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయానికి చేరుకున్న గోవర్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం శాల్వాలు పూలమాలలతో సత్కరించారు. స్వామివారి దర్శనార్థం అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు అన్నారు. ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ప్రభుత్వం వరుసగా 4వ ఏడాది చేపట్టిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకాలను ఇంటింటికి అందజేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకురావాలని మంత్రి డాక్టర్ సిద్దిరి ఆకాంక్షించారు. నియోజకవర్గంలో సేవ వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు పొందిన గ్రామ వార్డు వాలంటీర్లకు సర్టిఫికేట్, షాల్వా, బ్యాజ్, మెడల్తో నగదు పురస్కారాలు అందజేశారు. ప్రభుత్వం వాలంటీర్లకు గతం కంటే ప్రోత్సాహాలను పెంచిందని, సేవ వజ్ర నగదు పురస్కారం పొందిన వారికి 45,000 చొప్పున బహుమతి, సేవారత్న నగదు పురస్కారం పొందిన వారికి 30,000 చొప్పున, సేవామిత్ర పురస్కారం పొందిన వారికి 15,000 చొప్పున బహుమతి ప్రదానం చేశారు. వాలంటీర్లకి వందనం. నాకు మొదటి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టినప్పుడు అది అనిపించింది. నాకు వాలంటీర్లకు వందనం అనేది చాలా క్యాచీగా ఉంది. ఇది నిజంగా దీని అవసరం ఉందా అని అనిపించింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కరోనా క్రైసిస్ వచ్చిందో, ఆ టైం అప్పుడు అనిపించింది నిజంగా వీళ్ళకి వందనం మనసులోనే కాదు, ఇలాంటి ఒక వేదిక కూడా పెట్టి చెప్పాలి. నిజంగా కోవిడ్ టైంలో మీరు చేసినటువంటి సేవలకి నేనే కాదు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, ఈ నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ ప్రపంచమే మీకు వందనం చేసిందని ఈ సందర్భంగా చాలా సగర్వంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. అలాంటి మీకు ప్రోత్సాహంగా ఉండాలి. సంథింగ్ లైక్ ఎన్ ఎంకరేజ్మెంట్. అంటే వజ్ర అవార్డు వచ్చే వాళ్ళకి
ఐ థింక్ మనం 30,000 ఎంత ఇస్తున్నాం మనం, అంతే కదా? ఎంత కమిషనర్ గారు? 40,000 పెంచుతామేంటి? 45. ఇందాక వెళ్ళి మా చెల్లమ్మకి 45 ఈసారి. ఓహో, సో వాట్ ఆర్ ద థింగ్స్ మేబీ మనకు కూడా అనిపిస్తుంది నెక్స్ట్ టైం వజ్ర కొట్టామంటే చక్కగా ఇంట్లో వాళ్ళకు రూపాయి 2 రూపాయలు డబ్బులు ఒక పర్సన్ బైక్ కొనేసుకోవచ్చులేమని అని చెప్పేసి సింపుల్ లాజిక్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ పనులు మనం తీసుకునేటటువంటి ఆందోళనకి ఎంకరేజ్మెంట్ ఉండాలని ఈ అవార్డ్స్ పెట్టి బేసిక్ గా అందరికీ కూడా సేవారత్న కింద ఎంత 10,000 15 అది కూడా పెంచామా? 15, 30, 45 రైట్? 15,000 అందరికీ కూడా సేవారత్న కింద ఇవ్వడం జరుగుతూ ఉండేది, సేవా మిత్ర. మరి ఈరోజు ఆ వజ్రాలు ఏమిటో, ఆ మిత్రలు ఏమిటో, రత్నాలు ఏమిటో అందరికీ ఈరోజు మనం అవార్డ్స్ ఇస్తాం. మరి ఈ ప్రత్యేక కార్యక్రమానికి నాతో పాటు అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు వెంకట రమేష్ వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, 3 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్, అలాగే మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు, వైస్ చైర్మన్, జేసీఎస్ కన్వీనర్, వివిధ హోదాలో ఉన్న నాయకులను, వేదిక ముందు ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కన్వీనర్లు, మరి ముఖ్యంగా అన్ని గ్రామాల నుంచి, అన్ని వార్డుల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి వాలంటీర్ సోదర సోదరి మనులు మీకు అందరికీ కూడా విశాఖలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. బ్లాక్ పేపర్ నకిలీ కరెన్సీ చేతులు మారుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఎన్ఐడి సమీపంలో డెకాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి 3 కోట్లు భారీగా నకిలీ కరెన్సీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖ కాకాని నగర్ కు చెందిన భాస్కర్ రాజ్ కు అనవరంకి చెందిన గన్నిరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బ్లాక్ కలర్ లో ఉన్న ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారతాయని నమ్మించాడు గనిరాజు. గనిరాజు దగ్గరకు వెళ్లిన భాస్కర రాజుకు 2 బ్లాక్ నోట్లు లిక్విడ్ లో ముంచి క్లీన్ చేసి వాటిని షాపులో మార్చాడు. చెల్లుబాటు కావడంతో గనిరాజు ట్రాప్ లో భాస్కర్ రాజు పడ్డాడని అన్నారు డీసీపీ సత్యబాబు. కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా లోతైనటువంటి కేసు. ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మిషనరీ అవసరము. దీంట్లో చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి దీని మీద సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ గనిరాజుతో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేశారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రాబోయేది ఎలక్షన్స్ కూడా, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏమైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం 2 అరెస్ట్ చేసాము. పైన పేర్కొన్నటువంటి 2 అరెస్ట్ చేసాము. గనిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి. యాక్చువల్ గా ఈ 30 lakhs తీసుకున్న తర్వాత గనిరాజు తన ఫోన్ అటెండ్ కావట్లేదు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు. గనిరాజుని కూడా త్వరలోనే పట్టుకున్నాం. కర్నూలు ఈనాడు కార్యాలయంపై పానీయం ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడిని ఖండిస్తున్నాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మొన్న రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరిపై దుర్మార్గమైన దాడి, నేడు కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి దుర్మార్గం. పోలీసుల సమక్షంలోని వైసీపీ మూకలు బీభత్సం సృష్టించడం రాష్ట్రంలోని అరాచక పాలనకు అద్దం పాడుతోంది. పత్రికా స్వేచ్ఛను హరించేందుకు జగన్ ప్రభుత్వం పావులు కలుపుతుంది. భౌతిక దాడులతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే దుశ్చర్యలకు వైసీపీ పాల్పడటం గమనార్హం. వైసీపీ మూకల అరాచకాలపై జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గీయులు ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున దుర్మార్గంగా దౌర్జన్యం చేయడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాల్గొన్న సభలో అనంతపురం రాప్తాడు దగ్గర పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడి చేస్తే ఆ వ్యక్తి ఇవాళ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.
అది మరొక ముందే మళ్ళీ ఇక్కడ కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా బీభత్సం సృష్టించి భయభ్రాంతులకు గురి చేశారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జర్నలిస్టులపైన, పత్రికా కార్యాలయాలపైన, ఫోటోగ్రాఫర్లపైన నీ అనుయాయులందరూ విచ్చలవిడిగా దౌర్జన్యకాండ సాగిస్తూ ఉంటే తగుదునమ్మా అంటూ నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయమారు ఉన్నావు. ఇది సరైంది కాదు. ఇంతకు ఇంత అనుభవిస్తావు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో. ఈ దౌర్జన్యాలని కట్టిపెట్టు. ఇవాళ నీకు పోగాలం దాపురించింది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నావు. ఇది సరైంది కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండించాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. అనకాపల్లి జీవీఎంసీలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించడానికి వచ్చిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు, అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు కొనిదెల నాగబాబు మాట్లాడుతూ అనకాపల్లి నడిబొడ్డున ఇలాంటి డంపింగ్ యార్డ్ పెట్టడం అనకాపల్లి ప్రజలు చేస్తున్న దురదృష్టం అని అన్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల అనేక రకాలైనటువంటి రోగాలకు ప్రజలు గురవుతున్నారు. అలాగే డంపింగ్ యార్డ్ కి సమీపంలోనే జీవీఎంసీ, హై స్కూల్ మరియు కాలేజ్ ఉండటం వలన మధ్యాహ్నం భోజనాలు చేసేటప్పుడు కూడా ఎంత ఇబ్బందిగా గురవుతారో తెలుస్తుంది. ఇటువంటి డంపింగ్ యార్డ్ వల్ల అనేక రకాలైనటువంటి శ్వాసకోశ సంబంధిత రోగాలు కూడా గురవుతారని, పై దేశాల్లో రీసైక్లింగ్ అనే వర్క్ తో చెత్తను నిర్వీర్యం చేస్తారు. కానీ ఇక్కడ నాయకులు పట్టించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడైతే విలేజెస్ కి దూరంగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో అక్కడికి తరలించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేశారు. వెరీ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అన్ని అదృష్టం కొద్ది బాధ ఏంటో మాకు తెలుసు. బట్ ఓన్లీ సొల్యూషన్ ఇదేంటంటే ఇండియాలో మొత్తంలో ఉన్న ప్రాబ్లం నాయకుల్లో ఉన్నటువంటి నెగ్లిజెన్స్. డెఫినెట్గా ఇక్కడ నియరెస్ట్ ప్లేస్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుందో చూసి అక్కడ ఇది ఒక యాంగిల్ డంప్ చేయాల్సిన అవసరం. అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు సరౌండింగ్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లోనూ అది ఇంకొంచెం దూరంలోనూ మస్కిటోస్, ఈ స్మెల్, వాట్ ఎవర్ డెడ్ క్యాట్స్, డెడ్ యానిమల్స్ పడేయటం. సో ఇక్కడి నుంచి మనం ఈ చెత్త అంతా చేయాలంటే ప్రపంచంలో కంట్రీస్ 2 రకాలు చేస్తారు. ఒక జర్మనీలో అయితే రీసైక్లింగ్, వైజాగ్లో కూడా అయితే రీసైక్లింగ్ ఉన్నది. రీసైక్లింగ్లో చాలా గట్టిగా స్టడీ జరగాలి. ఎంత స్టడీ జరగాలంటే అది కంట్రీ నుంచి రావాలి. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ నెగ్లిజెంట్ అబౌట్ దిస్ ఇష్యూస్. నెక్స్ట్ ఎక్కడైతే అడ్డగోలుగా ల్యాండ్స్ తవ్వేస్తున్నాయో, ఏదైనా తవ్వేస్తున్నా ల్యాండ్ ఫిల్స్ చేస్తారు. ఇది ఇంచుమించు మట్టి ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఉండే కొన్ని వ్యర్థాలని సపరేట్ చేసి ఎంత మట్టి వస్తుందో ఆ మట్టిని ల్యాండ్ ఫిల్స్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ప్రపంచంలో అన్ని కంట్రీస్లో వేస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరేంద్ర మోడీ ప్రధాని కావాలని తమిళనాడు నుండి ఢిల్లీకి బుల్లెట్ యాత్ర చేపట్టిన మంద రాజలక్ష్మి. పాల్గొన్న బజరంగ దళ్, కృష్ణమోహన్, బీజేపీ కార్యకర్తలు. సిపిఎం కార్యాలయంలో రెడ్ బుక్ డే వేడుకలు. లెనిన్ సాహిత్యం 7 పుస్తకాలు సెట్ ఆవిష్కరించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిని పటేల్ నగర్ లో దారుణం. ఇంట్లో ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకులు. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు ప్రశంసలు. ఇదివాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.